ఓం నమో వెంకటేశాయ. కల్మాషాపహదండనా కామితార్థాదిమండనా గోవింద గోవింద. ఉద్రిక్తే కాళీయస్య ప్రసృత ఫణతలే స్థాపయస్యాతితిక్తే త్వద్రక్తే వాప్యరిక్తే సుకృతగణహితే తామసే నాతిశక్తే. ఉద్యుక్తే మోక్షమార్గే తవ కథనసుధా కర్ణధారాతిసిక్తే త్వం రక్తం పాదపద్మం వసయ మనసి మే దేవదేవా విరక్తే అని ఫణమండలపద నఖమండలజిత మణిమండలవతి కృతమండనుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థనా. త్వమేవ విశ్వం సృజసి భవక్త్ర త్వమేవ విశ్వం పరిపాసి దేవా త్వమేవ విశ్వం హరసేఖిలేశ త్వమేవ విశ్వాత్మక ఆవిభాసి. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. రహస్యాంతరవాసాయ సమస్యాంతతనూభృతే సహస్యమాసే పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాంతరహితాద్వయసౌఖ్యదృష్టిం వ్యాసప్రసూతశుకశౌనకపూర్వపుష్టిం సంసారమూలఘనతామసభావనష్టిం సూర్యం సమాశ్రయత భాగవతం సుఘృష్టిం. శ్రీ గురుభ్యో నమః. ఒకవైపు కాళీయుడి ప్రతి పడగ మీద శ్రీహరి తాలూకు పాదముద్రలు పడినాయి. మరొక వైపు కాళీయుడి పత్నుల మనస్సుల్లో గుబులు కూడా రేగింది. అంత స్థాయిలో ఈ కాళీయ మర్దనం అనే కార్యక్రమం ఒక నృత్య రూపకంగా నడిచింది. నడిచేసరికి నాగపత్నియ ఊచు. నాగపత్నులు భగవంతుడితో చాలా అందంగా, చాలా భక్తిగా, చాలా శ్రద్ధగా, తాత్వికంగా, పారమార్థికంగా మాట్లాడారు. వీళ్ళ ఇది ప్రకారం ఒక 6 శ్లోకాల్లో నువ్వు ఈ రకంగా మా వారిని దండించటం న్యాయం అని చెప్పారు. మరొక 10 శ్లోకాల్లో నమస్కారాలు చేసుకున్నారు. ఒక 5 శ్లోకాలతో ప్రార్థన చేసుకున్నారు. వెరసి మొత్తం 21 శ్లోకాల స్తుతి చేశారు వీళ్ళు. అందులో మొదటి శ్లోకంలో అంటున్నారు, న్యాయో హి దండః కృత కిల్బిషేస్మిన్ తవావతారః ఖల నిగ్రహాయ రిపోస్సుతానామపి తుల్యదృష్టేర్ధత్సేదమం ఫలమేవానుశంసన్ అని అంటున్నారు. స్వామి, మేము వచ్చాము, దండం పెట్టాము అంటే ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడగము. న్యాయోహి దండ. నువ్వు చేసింది సరిగ్గానే ఉంది. నువ్వు ఈ కాళీయుణ్ణి మర్దన చేయటం అనేది సరి అయిందే. ఎందుకంటే కృత కిల్బిషేస్మిన్, ఇతను పాపం చేశాడు. ఇతను వచ్చిన వాళ్ళని హింసిస్తున్నాడు. ఈ మడుగు దగ్గరికి ఎవ్వరినీ రానివ్వటం లేదు. అందరినీ హింసిస్తున్నాడు. పక్షుల్ని, అన్నిటినీ హింసిస్తున్నాడు. తన ఆహారార్థం మాత్రమే కాకుండా దానికంటే పైన కూడా మిగతా వాళ్ళని హింసిస్తున్నాడు. తన సేఫ్టీ కోసం, సెక్యూరిటీ కోసం హింసిస్తున్నాడు అనేది బ్రాకెట్లో పెట్టుకోవాలి. కానీ కృత కిల్బిషే, ఆహారం కంటే పైన మిగతా వాటిని హింసిస్తున్నాడు. తవావతార ఖల నిగ్రహాయ, నువ్వేమో తప్పు చేసిన వాళ్ళని దండించటానికే అవతరించావాయే, దుర్మార్గులను శిక్షించటానికే అవతరించావాయే. కాబట్టి ఇతను పాపం చేశాడు, నువ్వేమో దండన విధించేవాడివి.
కాబట్టి నేరము శిక్ష పక్కపక్కనే ఉన్నాయి, కాబట్టి ఇందులో తప్పేమీ లేదు. ఒకవేళ నువ్వు ఇలా దండిస్తున్నావు అంటే నీ మీద ఆపాదన చేయటానికి కూడా ఏమీ లేదు. నీ మీద వైషమ్యాపాదన అనేది ఏ కోశాన లేదు. అదేంటి, ఇష్టమైన వాడికి తక్కువ దండన విధిస్తాడా, ఇష్టం లేని వాడికి ఎక్కువ దండన విధిస్తాడా, ఇలాంటి మాటలు ఏమీ లేవు. నువ్వు సమానంగానే ఉన్నావు. రిపోస్ సుతానామపి తుల్య దృష్టే. అసలు శత్రువులైనా పర్వాలేదు, లేకపోతే నీ పిల్లలైనా పర్వాలేదు, తప్పు చేస్తే శిక్ష, తప్పు చేయకపోతే శిక్ష లేదు అనేటువంటి తుల్య దృష్టితోనే నువ్వు పాలన చేస్తున్నావు. నిజం చూసుకోవాలి అంటే నీకు శత్రువులు లేరు, పిల్లలు లేరు, అందరూ సమం. శత్రువులు మనుషులకున్నారు, పిల్లలు మనుషులకున్నారు. ఈ శత్రువులు పిల్లలు అందరూ నీ ముందు సమంగా ఉన్నారు. తుల్య దృష్టే, అందరినీ సమంగా చూస్తావు. సమంగా చూసి తప్పు చేసిన వాడిని శిక్షించి మంచిదారిలో పెట్టడం, తప్పు చేయని వాడిని రక్షించి ఇంకా పైదారికి తీసుకెళ్ళటం, ఈ పని ఉన్నావు. కాబట్టి ధత్సే దమం, తప్పు చేసిన వాడిని అణగదొక్కుతున్నావు. తప్పు చేసిన వాడి నెత్తిన కాళ్ళు పెట్టి అణగదొక్కి తీరుతావు. కాకపోతే అందులో కూడా వాళ్ళ మీద కోపం అనేది నీకు ఏ కోశానా లేదు. ఫలమేవ అనుశంసన్, కేవలం వాళ్ళకి మంచి జరగాలి అనేటువంటి ఫలితాన్ని ఆలోచిస్తూ మాత్రమే ఈ పని చేస్తావు. కాబట్టి నీలో ఏ వైషమ్యమూ లేదు. నువ్వు తప్పు చేసిన వారిని దండించటానికే, వాళ్ళని సన్మార్గంలో ఉంచటానికే అవతరించావు. ఇతనా తప్పు చేశాడు కాబట్టి ఇతన్ని దండించటం అనేది తప్పు కాదు, న్యాయ్య, అది న్యాయాదనపేత అని మొదటి శ్లోకంలో అన్నారు. న్యాయో హి దండ కృతకిల్బిషేస్మిన్ తవావతార ఖల నిగ్రహాయ రిపోస్సుతానామపి తుల్యదృష్టే ధత్సే దమం ఫలమేవ అనుశంసన్ అనే ఈ శ్లోకంలో అన్నారు. అసలు ఇలా కాదు, నువ్వు అసలు శిక్షించావు అనుకోవటమే తప్పు, అలా తప్పు. అనుగ్రహోయం భవతః కృతో హినః దండోసతాంతే ఖలు కల్మషాపః యద్దందశూకత్వమముష్య దేహినః క్రోధోపి తే అనుగ్రహ ఏవ సమ్మతః అని ఉంది కదయ్యా. అనుగ్రహోయం భవతః కృతో హినః, నువ్వు మళ్ళీ అనుగ్రహించావయ్యా. ఎలా అనుగ్రహించావు? దండోసతాంతే ఖలు పాప కల్మషాపః, నువ్వు ఎవరినైనా తప్పు చేసిన వారిని దండించావు అంటే వాళ్ళ పాపాలను పోగొట్టి వాళ్ళని సన్మార్గంలో ఉంచడానికే కదా దండిస్తావు. కాబట్టి నీ దండం పాపాలను పోగొట్టి మంచి ఫలితాలను తెస్తోంది కాబట్టి అనుగ్రహమే అవుతోంది. అనుగ్రహోయం భవతః కృతో హినః, మా వారిని దండించావు అంటే, మేము బాధపడ్డాము అంటే, ఆయనేమో శారీరకంగానూ మానసికంగానూ బాధపడ్డాడు, మేము కూడా బాధపడ్డాం కదా. కాబట్టి మాకు కూడా నువ్వు అనుగ్రహం చూపించావు. మాలో ఏమైనా పాపాలుంటే ఆ పాపాలను నువ్వు పోగొట్టావు. అనుగ్రహోయం భవతః కృతో హినః దండోసతాంతే ఖలు కల్మషాపః. ఇవన్నీ ఎందుకు? యద్దందశూకత్వం అముష్య దేహినః, ఈయన పాముగా పుట్టాడు కదా. పాముగా పుట్టడం అనేది ఏదో ఒక తప్పుకు శిక్షే కదా. ఏదో ఒక తప్పుకు శిక్ష అయితే ఆ తప్పు చేసినందువల్ల వచ్చే దుష్ఫలితాన్ని పరిహరించడానికి, అతన్ని అనుగ్రహించడానికే నువ్వు ఆ జన్మ ఇచ్చినట్లు కదా. ఎవరికి? కాళీయుడికి. పోనీ అముష్యదేహినః, ఆ కాళీయుడి పత్నులుగా మేము కూడా పాములుగానే పుట్టాం కదా. మాకు కూడా ఈ దందశూకత్వం అంటే సర్పజన్మనిచ్చి మమ్మల్ని కూడా అనుగ్రహించినట్లే కదా. మేము చేసిన పాపాలను తొలగించి మమ్మల్ని అనుగ్రహించినట్లే కదా. యద్దందశూకత్వం అముష్యదేహినః. ఎందుకంటే నీకు కోపం లేదు అనేది వాస్తవ స్థితి. అలా కాదు, కోపం ఉంది అనుకుంటే క్రోధోపితే అనుగ్రహ ఏవ సమ్మతః. ఎవరి మీదైనా నీకు కోపం వచ్చిందంటే వాళ్ళని నువ్వు అనుగ్రహించినట్లే. ఒక దశలో చూసుకుంటే, మొదటి దశలో చూసుకుంటే కోపంగానైనా సరే వాళ్ళని గురించి నువ్వు ఆలోచించినట్లే, కాబట్టి వాళ్ళకి మంచి జరుగుతుంది అని అనుకోవచ్చు. అసలు వాళ్ళ మీద కోపం ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వచ్చింది. ఆ తప్పు చేసిన వారి మీద కోపం ఆ తప్పును తీసేయాలి అనేటువంటి అభిప్రాయంతో వచ్చింది కాబట్టి అనుగ్రహమే అవుతుంది. క్రోధోపితే అనుగ్రహ ఏవ సమ్మతః. నీకు కోపం లేదు అనే పరమార్థ స్థితిని పక్కన పెట్టి కోపం వచ్చింది అన్నా దానికి కారణమైనటువంటి తప్పును పోగొట్టడానికే ఆ కోపం వస్తుంది కాబట్టి అనుగ్రహం అనే విషయంలో సందేహం లేదు అని చక్కగా అన్నారు. అనుగ్రహోయం భవతః కృతో హినః దండోసతాంతే ఖలు కల్మషాపః
యద్దందశూకత్వమముష్య దేహినః క్రోధోపి తే అనుగ్రహ ఏవ సమ్మతః అని. అసలు నువ్వు వచ్చావు, ఇతను తప్పు చేస్తే శిక్షించడానికి వచ్చావు, శిక్షిస్తున్నావు అని ఎందుకు అనుకోవాలి? నువ్వు వచ్చావు, దర్శనం ఇచ్చావు, నీ స్పర్శానుగ్రహాన్ని ఇచ్చావు, ఆ దాన్నే చాలా గొప్పగా ఎందుకు భావించకూడదు? తపస్సు తప్తం కిమనేన పూర్వం నిరస్తమానేన చ మానదేన ధర్మోథవా సర్వజనానుకంపయా యతో భవాంస్తుష్యతి సర్వజీవ. తపస్సు తప్తం కిమనేన పూర్వం. ఇతను గతంలో ఏమైనా పెద్ద గొప్ప తపస్సు చేశాడా? చేసుంటాడేమో. గతంలో అంటే మాకు తెలియకముందు లేదా గత జన్మలలో ఎక్కడో పెద్ద తపస్సు, గొప్ప తపస్సు చేసుంటాడు. నిరస్తమానేన అహంకారాన్ని అన్నిటినీ విడిచిపెట్టేసేసి మానదేన అందరినీ గౌరవిస్తూ, పెద్దలని గౌరవిస్తూ పెద్ద తపస్సు ఏమన్నా చేశాడేమో. ధర్మోథవా సర్వజనానుకంపయ, అందరి మీద దయతో ఉండి అందరి మీద దయతో కూడినటువంటి పరమ ధర్మాన్ని ఏమైనా ఆచరించాడేమో. యతః ఎందువల్లంటే భవాంస్తుష్యతి సర్వజీవ, సర్వజీవస్వరూపుడవైన నువ్వు, అందరినీ ఉజ్జీవింపజేసేటువంటి నువ్వు సంతోషంగా దిగి వచ్చి ఇతని ప్రతి పడగ మీద నీ పాదముద్రను వేశావు కదా. ఇంత మహానుగ్రహానికి నోచుకున్నాడు అంటే ఇతను ఏం తపస్సు చేశాడో, ఎంతమందిని గౌరవించాడో, ఎంతమంది ముందు తల వంచి ఉన్నాడో, ఎంతమందిని దయాపూర్వకంగా చూశాడో, ఎంత ధర్మాచరణ చేశాడో అని మాకు సందేహంగా ఉందయా అని అన్నారు. ఏదో తపస్సు చేయకుండా ఈ మడుగులో ఎక్కడో దాక్కుని ప్రాణాలను కాపాడుకోవటానికి ఉంటే ఆ ప్రాణాలు కాపాడుకునేవాడికి, కేవలం అసూతృప్తుడికి నువ్వు వచ్చి దర్శనం ఇవ్వటం అనేది జరిగే పని కాదు కదా. ఎవరినో అవమానించి ఆ అవమానానికి ప్రతిఫలంగా ఈ మడుగులో దాక్కోవలసి వస్తే పక్కవాడిని అవమానించిన వాడిని నువ్వెందుకు దర్శనమిచ్చి అనుగ్రహిస్తావు? అహంకారంతో తల బిరుసుతో తల ఎగరేసేవాడే అయితే గనక నువ్వెందుకు అలాంటి వాడికి దర్శనమిస్తావు? జనాల మీద దయలేక, ఎవరి మీద దయలేక ప్రాణులన్నిటినీ హింసించిన మాట అయితే నువ్వెందుకు దర్శనమిస్తావు? నువ్వు సర్వజీవ, అందరినీ ఉజ్జీవింపజేసేవాడివి, జీవుల మీద ప్రాణుల మీద దయతో ఉన్న వాళ్ళని అనుగ్రహించేవాడివి, పక్క వాళ్ళని గౌరవించే వాళ్ళని, ధర్మ మార్గంలో ఉండే వాళ్ళని, ఎక్కువ అహంకారం లేని వాళ్ళనే కదా నువ్వు అనుగ్రహిస్తావు. నువ్వు వచ్చి అనుగ్రహించావు అంటే ఇతనిలో ఈ తప్పులు లేనట్టేనేమో అని అనిపిస్తోంది అని కూడా అన్నారు. నువ్వు రావటం, ఏదో మర్దన చేయటం, ఇతన్ని దండించటం అనే కాన్సెప్టే లేదు. నువ్వు రావటం, అనుగ్రహించటం, నీ ప్రత్యక్ష దర్శనాన్ని ఇవ్వటం, ప్రత్యక్ష దర్శనంతో పాటుగా నీ పాద స్పర్శని అనుగ్రహించటం అనే కాన్సెప్టే ఉంది అని అంటున్నారు. తపస్సు తప్తం కిమనేన పూర్వం నిరస్తమానేన చ మానదేన ధర్మోథవా సర్వజనానుకంపయ యతో భవాంస్తుష్యతి సర్వజీవ అని ఈ నాగపత్నులు. అదేంటమ్మల్లారా అలా అంటారు? చేసిన తప్పులు కనిపిస్తున్నాయి కదా, చేసిన తప్పులకి శిక్ష కూడా కనిపిస్తోంది, రక్తం కక్కుకుంటున్నాడు, నొప్పి భరించలేకపోతున్నాడు. అలాంటప్పుడు మీరేదో ఆయన్ని ఐస్ చేయటం కోసమని, అసలు ఇది తప్పే కాదు, ఈయన తప్పే చేయలేదు, మహాధార్మికుడు, అందుకు నేను వచ్చి ప్రత్యక్షమయ్యావు, ఇలా డిసిషన్ని అనుగ్రహిస్తున్నావు, ఆశీర్వదిస్తున్నావు అని అంటారేంటి? అంటే మేము కూడా తెలుసుకోలేకపోతున్నాము అనే వాళ్ళు కూడా అన్నారు. ఎందుకంటే కస్యానుభావోస్యన దేవ విద్మహే తవాంఘ్రిరేణుస్పర్శాధికార యద్వాంఛయా శ్రీర్లలనాచరత్తప విహాయ కామాన్ సుచిరం ధృతవ్రత అని. దేవా, ఓ దేవుడా, కస్య అనుభావ అస్య ఇది న విద్మహే. ఇది నిజం. ఏం నిజం? నువ్వు రావటం నిజం. వచ్చిన వాడివి నీ పాదాల్ని ఈయన నెత్తి మీద పెట్టడం అనేది నిజం. ఇది నిజం కదా. ఇది దేనివల్ల జరిగింది అనే సంగతి తెలుసుకోలేకపోతున్నాము. ఇతని చేసిన తప్పులకి దండనగా నువ్వు వచ్చి నెత్తి మీద కాళ్ళు పెట్టి ఇతని పడగల్ని దింపేస్తున్నావా, లేకపోతే ఇతను చేసిన పుణ్యాలకి ఫలితంగా నువ్వు వచ్చి పాదస్పర్శని అనుగ్రహిస్తున్నావా చెప్పలేకపోతున్నాము. ఎందుకంటే కస్యానుభావోస్య నదేవ విద్మహే
తవాంఘ్రి రేణు స్పర్శాధికార. నీ పాదాల ముందు జీరాడే చిన్న రేణువు, చిన్న ధూళి కణం కానీ, లేదా ఆ పూల మీద నుంచి వచ్చేటువంటి చిన్నపాటి పుప్పొడి కణం కానీ, దాన్ని స్పృశించే అధికారం కూడా అనర్హులకి లేదు. అనర్హులకి, ధర్మ మార్గంలో ప్రవేశం లేని వాళ్ళకి, భక్తి మార్గంలో ప్రవేశం లేని వాళ్ళకి ఆ పుప్పొడి కూడా సోకదు. అలాంటిది నీ పాదాలే వచ్చి ముద్రలు వేసేటట్లుగా, పోని చూడ్డానికి భయంకరంగా ఉన్నా సరే రక్తం కక్కుకునేంత బరువుగా, అంత ఒత్తిడితో పడుతోంది అంటే దేని ప్రభావం అని తెలియలేకపోతోంది. కస్యానుభావోస్య నదేవ విద్మహే తవాంఘ్రి రేణు స్పర్శాధికార. ఎందుకంటే యద్వాంఛయా శ్రీ లలనా అచరత్తప. శ్రీ లక్ష్మీదేవి అంతటిదే యద్వాంఛయ, ఎప్పుడూ ఆయన పాద రేణువులు నన్ను తాకుతూ ఉండాలి. నేను ఆయన పాదాలనైనా తాకుతూ ఉండాలి, లేదా ఆయన పాదాలైనా నన్ను తాకుతూ ఉండాలి. కనీసం ఆయన పాద రేణువులు ఎప్పుడూ నన్ను తాకుతూ ఉండాలి అనేటువంటి కోరికతో లలన ఉత్తమ స్త్రీ అయినటువంటి, ఎంత ఉత్తమ స్త్రీ అంటే ఆ ఉత్తమ స్త్రీని మిగతా వాళ్ళందరూ కోరుకుంటూనే ఉన్నారు. బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆవిడనే కోరుకుంటున్నారు. మానవుల సంగతి చెప్పక్కర్లేదు. అలాంటి ఉత్తమ స్త్రీ, అందరి చేత కోరుకోబడేటువంటి ఆ ఉత్తమ స్త్రీ కూడా అచరత్తప, తపస్సు చేసిందంటే నమ్మయ్య. తపస్సు చేస్తోంది, ఇంకా కోరికతోనే ఉంది. ఆ కోరిక ఆవిడికి తీరిందా లేదా కూడా సరిగ్గా తెలియదు. కానీ ఈరోజు మాత్రం ఫలితం ఈ కాళీయుడికి దక్కింది. ఆవిడేమో విహాయ కామాన్ సుచిరం ధృతవ్రత. తన కోరికలన్నీ విడిచిపెట్టేసి, తనను కోరిన వాళ్ళనైతే అస్సలు లెక్క చేయకుండా, కోరికలన్నిటినీ విడిచిపెట్టేసి ధృతవ్రత, ఏదో వ్రతాలు, ఆ నియమాలు ఈ నియమాలన్నీ తీసుకుని నియమాలు బూని తపస్సు, తీవ్రమైన తపస్సు చేస్తూనే ఉందయ్యా. మరి ఈ కాళీయుడు ఏం తపస్సు చేశాడని, ఏం వ్రతాలు తీసుకున్నాడని, ఏం వైరాగ్యంతో ఉన్నాడని, ఏ సర్వజీవ దయతో ఉన్నాడని నువ్వు వచ్చి దర్శనమిచ్చావు. కాబట్టి లక్ష్మీదేవికే ఇంకా కోరికగానే మిగిలిపోయి ఉన్న నీ పాద రేణు స్పర్శ ఇతనికి కలిగింది అంటే ఎలా తెలుసుకోగలము? ఇది చేసిన తప్పుకు దండన కోసం వచ్చిన స్పర్శ, లేకపోతే చేసిన పుణ్యాలకు ఫలితంగా వచ్చిన స్పర్శ అని ఎలా తెలుసుకోగలము అని అడిగారు. కస్యానుభావోస్య నదేవ విద్మహే తవాంఘ్రిరేణు స్పర్శాధికార యద్వాంఛయా శ్రీర్లలనాచరత్తప విహాయ కామాన్ సుచిరం ధృతవ్రత అని. వీళ్ళు ఇంత చక్కగా చెప్తుంటే ఎవరైనా కొక్కిరాయిలు అలా అనకండమ్మా, అవతల ఆయన తొక్కేస్తుంటే రక్తం కక్కుకుంటున్నాడు పాపం మీ వారు, అలాంటప్పుడు ఇదేదో అనుగ్రహము, ఏం తపస్సు చేస్తే ఇది లభిస్తుందో అనే మాటలు మాట్లాడకండమ్మా అని అంటే దానికి సమాధానం చెప్తున్నారు. అదేం తొక్కటము అవన్నీ ఏం కాదు. ఆ పాదస్పర్శ కోసం పరితపించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మాకు కూడా తెలుసు. ననాకపృష్ఠం నచ సార్వభౌమం న పారమేష్ఠ్యం న రసాధిపత్యం నయోగ సిద్ధీర పునర్భవం వా వాంఛంతి యత్పాదరజ ప్రపన్నా. ఈ పాదరజ ప్రపన్నా, ఈయన పాదార విందాల తాలూకు ధూళిని చేరుకోవాలి అని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మహాయోగ్యులు వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ కోరిక ఉన్నవాళ్ళు నన్ను ఆకపృష్ఠం, మాకు అసలు స్వర్గం వద్దు అని తోసేస్తున్నారు. నా సార్వభౌమం, ఇంకా స్వర్గమే వద్దు అన్న తర్వాత భూమి మీద సర్వాధిపత్యం అనేది లెక్కే లేదంటున్నారు. నా పారమేష్ఠ్యం, చివరికి బ్రహ్మగారు ఉండేటువంటి స్థానం కూడా మాకు అక్కర్లేదంటున్నారు. బ్రహ్మగారే ఆ మాట అంటున్నాడు. నా రసాధిపత్యం, ఈ రసాతలము పాతాళాలు వీటిల్లో ఉండే ఆధిపత్యాలు ఏమీ మాకు అక్కర్లేదు అంటున్నారు. చివరికి యోగ సిద్ధుల్ని కూడా అడగటం లేదు. నా యోగ సిద్ధి, చివరికి మోక్షం కూడా అడగట్లేదు. మోక్షం కావాలి అనట్లేదు, అక్కర్లేదు అనట్లేదు, మోక్షం గురించి ఆలోచించట్లేదు. అపునర్భవం వా వాంఛంతి, వాళ్ళు ఏమీ కోరుకోవట్లేదు. కేవలం ఆ శ్రీహరి తాలూకు పాదార విందాల యొక్క ధూళి కణాలు మమ్మల్ని చేరితే చాలు అని అనుకుంటున్నారు. ఒకవేళ వీళ్ళ సాధన ఫలించి వీళ్ళు ఆ ధూళిని పొందారా,
యత్ పాదరజ ప్రపన్నా, వాటిని ఆశ్రయించుకున్నారా, అది మన నెత్తిన పడింది అనుకున్నారా, ఆ తర్వాత అయితే అస్సలు న నాకపృష్టం నచ సార్వభౌమం న పారమేష్ఠ్యం న రసాధిపత్యం న యోగసిద్ధి న పునర్భవ, ఇవేమీ కోరుకోవటం లేదు. వాంఛంతి ఏ ఒక్కదాన్ని విడివిడిగా కూడా కోరుకోవటం లేదు. కలిపైతే అస్సలు లేదు. ఏదో ఒక చిన్న ఫలితాన్ని కూడా కోరుకోవటం లేదు. అబ్బా మేము కృతార్థులం అయిపోయినాము అనే నమ్మకంతోనే ఉన్నారు. అలాంటి పాదధూళి స్పర్శ ఆయనకి కలిగితే ఈ ప్రశ్నకి అవసరమేముంది, ఈ ప్రశ్న తాలూకు అవకాశమేముంది? న నాకపృష్టం నచ సార్వభౌమం న పారమేష్ఠ్యం న రసాధిపత్యం న యోగసిద్ధిర పునర్భవం వా వాంఛంతి యత్ పాదరజ ప్రపన్నా అని నాగపత్రులు అన్నారు. తదేషనాథాపదురాపమన్యై తమోజని క్రోధవశోప్యహీశ సంసారచక్రే భ్రమత శరీరిణ యదిచ్ఛత స్యాద్విభవ సమక్ష అని కూడా ఇంకా చక్కగా అన్నారు. నాథ, అందరికీ ప్రభువైనటువంటి ఓ స్వామి, ఏష ఈ పాము, ఈ కాళీయుడు, తమోజని బాగా పాపం చేస్తేనే వచ్చే జన్మను పొందినవాడు, అజ్ఞానంతో ఉండేటువంటి జన్మనే పొందినవాడు, క్రోధవశ ఎప్పుడు చూసినా బుసలు కొడుతూనే ఉండేవాడు, కస్సు అంటూనే ఉండేవాడు. ఐష పాము, ఆఫ్టర్ ఆల్ పాము. తమోజని క్రోధవశ అహీష అపి, ఇలాంటి వాడైనా సరే అన్యై దురాపం, బ్రహ్మాది దేవతలకి చివరికి శ్రీమన్మహాలక్ష్మికి కూడా దొరకనటువంటి నీ పాద స్పర్శని పొందాడు కదయ్యా. అందరూ కావాలని అనుకుంటున్నారు, ఈయనకేమో దొరికింది. తదేశనాథాపు దురాపమన్యై తమోజని క్రోధవశోప్యహీష, దొరికింది అంటే ఇతను అనుగ్రహాన్ని పొందినట్లే తప్ప ఇతను బాధపడుతున్నంత మాత్రాన దండనను పొందినట్లు కానే కాదు. నువ్వు అసలు ఇతన్ని దండిస్తున్నట్లే కాదు, ఇతన్ని నువ్వు అనుగ్రహిస్తున్నట్లే. అసలు ఆలోచిస్తే సంసార చక్రే భ్రమత శరీరిణ, ఏదో ఒక శరీరాన్ని పట్టుకుని ఆ శరీరాన్ని ఆసరాగా చేసుకుని ఈ సంసారం అనే చక్రంలో గిరగిర తిరుగుతూ ఉండేటువంటి జీవులు ఉంటారు కదా, వాళ్ళు ఒకవేళ పొరపాటునే పోని ఏదో తెలుసుకుని ఆ శ్రీహరి యొక్క పాదపద్మాలు లేదా ఆ పాదపద్మాల నుంచి వచ్చేటువంటి పుప్పొడి, ఆ పుప్పొడిలో ఒక్క కణం మనల్ని తాకితే చాలు, ఆ కణం మనకు కూడా లభిస్తే సరిపోతుంది, మనకు కూడా లభిస్తే బాగుండు అని అనుకున్నారా? యదిచ్ఛత స్యాద్విభవ సమక్ష, ఆ కోరికతోనే, కేవలం కోరికతోనే అతనికి సంపదలన్నీ కళ్ళ ముందు అలా వచ్చి సాక్షాత్కరించి ఉంటాయి. స్యాద్విభవ సమక్ష, అందులో ఏమి నీకు సంపదలు ఉన్నాయి కానీ నీకు తెలియటం లేదు అనే మాట కూడా లేదు. అతను ఈ కోరిక కోరిందే తడవు, అతనికి సంపదలన్నీ వచ్చి అలా వాల్తాయి. ఈ కోరిక తీర్చుకోవడానికి ప్రయత్నం మొదలుపెట్టాడా? చెప్పక్కర్లేదు. తీర్చుకున్నాడా? ఏం అక్కర్లేదు అనే ఉద్దేశంతోనే ఉంటాడు అని నాగపత్రులు అన్నారు. అలాంటి నీ పాదస్పర్శని, అంటే ధూళి స్పర్శను దాటి పాదస్పర్శని నువ్వు ఇతనికి అనుగ్రహించావు అంటే ఇతను తప్పు చేశాడు, దండన విధిస్తున్నావు అనే అభిప్రాయం మాకు కలగటం లేదు అని చక్కగా చెప్పారు. తదేశనాథాపు దురాపమన్యై తమోజని క్రోధవశోప్యహీశ సంసారచక్రే భ్రమత శరీరిణ యదిచ్ఛత స్యాద్విభవ సమక్ష అనే ఈ శ్లోకంలో. దీంతో షడ్భిర్దండానుమోదనం అనే కార్యక్రమం ముగిసింది. 6 శ్లోకాలతో నువ్వు ఇతన్ని దండించటం సబబు, ఇంకా ఆలోచిస్తే నువ్వు దండించలేదు, అనుగ్రహించావు, నీ పరమానుగ్రహమే ఇతనికి దక్కింది అనేటువంటి అంశం పూర్తయింది. ఇక మీద నమస్కారం చేసుకుంటున్నారు ఒక్కొక్క శ్లోకంలోనూ. నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే భూతావాసాయ భూతాయ పరాయ పరమాత్మనే అని మొదలుపెట్టి నమస్కారాలు చేస్తూ వస్తున్నారు.
పెద్ద శ్లోకాల్లో కొంచెం తక్కువ తాలూకు అర్థం పెట్టారు. ఈ చిన్న శ్లోకాల్లో మాత్రం అర్థాన్ని దట్టించి మరీ కుక్కి పెట్టారు. ముందుగా నమస్తుభ్యం భగవతే అని అన్నారు. అచింత్యమైనటువంటి అంటే ఎవరు ఊహించలేనటువంటి ఐశ్వర్యాది గుణాలున్నటువంటి ఓ భగవంతుడా నీకు నమస్కారము. నమస్తుభ్యం భగవతే. ఏమి అంత అచింత్యమైన ఐశ్వర్యాది గుణాలున్నాయి అంటే పురుష, నువ్వు పురుషుడివి. ఎలాంటి పురుషుడివి? శరీరాలన్నిటిలోనూ ఉండే, శరీరాలన్నిటి తాలూకు మనస్సులలోనూ ఉండే, అన్నిటినీ నియమించే, అన్నిటికీ అంతర్యామిగా ఉండేటువంటి పురుషుడివి. అలాంటి పురుషుడివి కాబట్టే నీ యొక్క ఐశ్వర్యం, నీ యొక్క సామర్థ్యం అచింత్యంగా ఉంది. అలాంటి అచింత్య సామర్థ్యం ఉన్న పురుషుడివైన నీకు నమస్కారమయ్యా. పురుషాయ నమస్తుభ్యం. మహాత్మనే, నువ్వు శరీరాల్లో చేరావు అన్నంత మాత్రాన, శరీరాలన్నిటిలోనూ నువ్వు ఉన్నావు అన్నంత మాత్రాన జీవులలాగా ఆ శరీరాలకు కట్టుబడి లేవు. మహాత్మనే, నీ యొక్క అపరిచ్ఛిన్నత్వాన్ని అలాగే సంరక్షించుకుంటూ వస్తున్నావు. అపరిచ్ఛిన్నత్వాన్ని ఒకవైపు సంరక్షించుకుంటూనే శరీరాలన్నిటిలోకి ప్రవేశించటం, ఒక్కొక్క శరీరాన్ని నియమించటం అనేది నీకు మాత్రమే చాతవును. కాబట్టి అలాంటి మహాత్మనే భగవతే నమః తుభ్యం. ఇంకా అచింత్యమైనటువంటి నీ యొక్క ఐశ్వర్యాలు భూతావాసాయ, ఆకాశం మొదలైనటువంటి మహామహాభూతాలు నిన్ను ఆశ్రయించుకునే కదా ఉన్నాయి. నీవే లేకపోతే వాటికి ఆశ్రయమేది, వాటికి ఉనికేది, వాటికి అసలు ఉత్పత్తి ఏది, వాటి తాలూకు జ్ఞానమేది? ఏం లేదు కదా. ప్రతి భూతానికి, పంచభూతాలలో ప్రతి భూతానికి నువ్వే ఆశ్రయం. భూతావాసాయ. కానీ ఈ భూతావాసాయ అనేది ఎలా కుదిరింది నీకు అంటే భూతాయ, ఈ భూతాల కంటే అంటే పంచమహాభూతాల కంటే పూర్వమే ఉన్నవాడివి కాబట్టి కుదిరింది. పూర్వం భూతాయ, పూర్వం పంచభూతాల కంటే పూర్వమే ఉండి పంచభూతాలకు కూడా కారణమయ్యి పంచభూతాలను ఉత్పత్తి చేసి పంచభూతాల యొక్క ఉనికికి కారణమవుతున్నావు కదా. నీ శక్తిని గురించి ఏమని చెప్పుకోవాలి? భూతాయ. పరాయ, వీటికే కాదు మొత్తం అన్నిటికీ కారణంగా ఉన్నావు కదా. అన్నిటికీ కారణస్వరూపుడుగా ఉండేటువంటి నీ యొక్క సామర్థ్యాన్ని ఏమని చెప్పుకోవాలి? కాబట్టి పరాయ భగవతే నమః. అదే సమయంలో పరమాత్మనే కేవలం కారణం అనేది నీ యొక్క పరిపూర్ణ రూపమేం కాదు. కారణత్వం అనేది కేవలం ఒక చిన్న అంశం, ఒక చిన్న మత్స లాంటిదే. ఇంకా చెప్పాలంటేను పరమాత్మనే, ఆ కారణత్వాన్ని కూడా దాటినటువంటి ఆత్మస్వరూపానివి కదా నువ్వు. ఒకవైపు కారణమవుతూ మరొక వైపు కారణత్వంతో సంబంధం లేకుండా ఉండగలగటం, ఆత్మస్వరూపాన్ని ఏమాత్రం కోల్పోకుండా ఉండటం అనేది నీకే కదా చెల్లింది. కాబట్టి అలాంటి పరమాత్మనే భగవతే నమస్తుభ్యం అని అన్నారు. పొడి పొడి మాటలుగా కనిపించేటువంటి ఈ పదాల్లో చాలా అర్థాన్ని దట్టించి మరి ఈ శ్లోకాన్ని రాసుకున్నారు లేదా చెప్పుకున్నారు. నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే భూతావాసాయ భూతాయ పరాయ పరమాత్మనే అని. ఆ పరాయ పరమాత్మనే అనే రెండు పక్కపక్కన పెట్టి, ఈ రెండు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి కదా, విరుద్ధంగా ఉండేటువంటి రెండిటిని నడిపిస్తున్నావంటే నీ యొక్క సామర్థ్యం అచింత్యం కదా అని భగవతే పరాయ పరమాత్మనే అనే రెండు పదాలతోనూ ఈ భావాన్ని చెప్పారు కదా. దాన్ని వివరించడానికి ఇంకా పై శ్లోకాలు తీసుకెళ్తున్నారు. నీ యొక్క సామర్థ్యం అచింత్యం అనటానికి కొన్ని చిహ్నాలు ఉన్నాయి. అవేంటివి? జ్ఞాన విజ్ఞాన నిధయే బ్రహ్మణేనంత శక్తయే అగుణాయ వికారాయ నమస్తే ప్రాకృతాయ చ అని ఉన్నాయి. ఆ రూపాల్లో కూడా నీకు మేము నమస్కారం చేసుకుంటున్నాము. జ్ఞాన విజ్ఞాన నిధయే, నీవు ఒకవైపు జ్ఞాన నిధివి, జ్ఞానస్వరూపుడివి. జ్ఞానం తప్ప మరొక రూపం, చైతన్యం తప్ప మరొక రూపం నీకు లేదు. అదే సమయంలో విజ్ఞాన నిధయే, విజ్ఞానం అంటే చిచ్చక్తి మాయ, ఆ మాయ తాలూకు నిధివి, మాయకి ఆశ్రయానివి కూడా నువ్వే. జ్ఞానాన్ని నువ్వు, ఆ జ్ఞానాన్ని ఆచ్ఛాదన చేయటానికి ప్రవర్తించే లేదా ప్రయత్నించే మాయ తాలూకు ఆశ్రయానివి కూడా నువ్వే.
ఈ రెండు నీలో ఎలా కుదిరినాయి? కుదిరినాయి. నీ యొక్క సామర్థ్యం అచింత్యం కాబట్టి కుదిరినాయి. అన్నిటినీ వెలిగింపజేసి, అంటే అన్నిటినీ తెలియచేసేటువంటి సూర్యుడు తనను మూయటానికి వచ్చేటువంటి మేఘాన్ని, తనను కప్పటానికి వచ్చేటువంటి మేఘాన్ని కూడా కనిపించేటట్లు చేసినట్లుగా, అన్నిటినీ తెలియచేసే జ్ఞానస్వరూపుడమైన నువ్వు నిన్ను కప్పటానికి వచ్చేటువంటి మాయను కూడా తెలియజేస్తున్నావు, దానికి కూడా ఆశ్రయాన్ని కల్పిస్తున్నావు, జ్ఞాననిధివవుతున్నావు, విజ్ఞాననిధివవుతున్నావు, పరస్పర విరుద్ధ స్వభావాన్ని చూపిస్తున్నావు సూర్యుడిలాగా. అది నీకు మాత్రమే చెల్లుతుంది. కాబట్టి జ్ఞాన విజ్ఞాన నిధయే భగవతే నమస్తుభ్యం. ఒకటి ఆలోచిస్తే బ్రహ్మణే, నీ యొక్క నిర్గుణ స్వరూపాన్ని ఆలోచిస్తే బ్రహ్మ మొత్తం వ్యాపకంగా ఉండేది, అన్నిటికంటే పెద్దగా ఉండేది అయిన తత్వానివే నువ్వు. కానీ అదే సమయంలో అనంత శక్తయే, అనంతమైనటువంటి అంతులేనటువంటి మాయాశక్తులకు ఆశ్రయమైన వాడివి. ఒకవైపేమో వ్యాపకమైన ఆత్మస్వరూపానివి, వ్యాపకమైన జ్ఞానస్వరూపానివి, మరొక వైపేమో అనంతమైనటువంటి మాయాశక్తులకు ఆలవాలంగా ఉన్నవాడివి. మరి నీ సామర్థ్యం గురించి ఏమని చెప్పాలి? కాబట్టి బ్రహ్మణే భగవతే నమస్తుభ్యం, అనంతశక్తయే భగవతే నమస్తుభ్యం అని చెప్పుకోవాలి. అదే సమయంలో అగుణాయ అవికారాయ, నీలో ఏ గుణము లేదు, మాయ తాలూకు గుణం ఏదీ లేదు, సత్వ రజస్తమో గుణాల్లో ఒక్క గుణం కూడా నీలో లేదు, ఆ గుణాల తాలూకు వికారం నీలో ఏ కోశానా లేదు. అగుణాయ అవికారాయ. అదే సమయంలో ప్రాకృతాయ చ, ప్రకృతిని ప్రవర్తింపజేసేదే నువ్వు. ప్రకృతి అంటే జడం కదా, జడమైంది తనంతట తాను ప్రవర్తించదు కదా, కాబట్టి దాన్ని ప్రవర్తింపజేసే, దాన్ని ప్రేరణ చేసే తత్వానివే నువ్వు. అంటే అగుణాయ వికారాయగా ఉంటూనే ప్రాకృతాయ, ప్రకృతిని ప్రవర్తింపజేసేవాడివి నువ్వు కదా. కాబట్టి ఇలాంటి భగవంతుడివి, అంటే విచిత్రమైన స్వభావాల్ని, పరస్పర విరుద్ధమైన స్వభావాల్ని కనపరిచే నీకు నమస్కారం అయ్యా. నమస్తే, నమస్తే భగవతే. జ్ఞాన విజ్ఞాన నిధయే బ్రహ్మణే అనంతశక్తయే అగుణాయ అవికారాయ నమస్తే ప్రాకృతాయ చ అని నాగపత్నులు అన్నారు. ఇంతేకాదు నీ భగవత్తత్వం కాలాయ కాలనాభాయ కాలావయవ సాక్షిణే విశ్వాయ తదుపద్రష్ట్రే తత్కర్త్రే విశ్వహేతవే అనే తీరులో కూడా ఉందయ్యా. కాలాయ, కాలస్వరూపంలో నువ్వే ఉన్నావు ఒకవైపు. కాలనాభాయ, ఈ కాలశక్తికి ఆశ్రయంగా ఉన్నావు. కాలశక్తిని రెండు రకాలుగా చూసుకోవచ్చు. కాలశక్తి అనేది ప్రత్యేకించిన ఒక శక్తి అనుకోవచ్చు, లేదా మాయలో ఉండేటువంటి ఒకానొక శక్తే కాలశక్తి అని అనుకోవచ్చు, లేదా పరమాత్మలోని అంశమే కాలశక్తి అని అనుకోవచ్చు. ఏ రకంగా అనుకున్నా కాలనాభాయ, కాలశక్తికి నువ్వు ఆశ్రయం. కాలావయవ సాక్షిణే, కాలంలో అవయవాలున్నాయి. సృష్టి కాలము, స్థితి కాలము, సంహార కాలము అని కాలంలో అవయవాలున్నాయి. కాలంలో చిన్న చిన్న భాగాలున్నాయి. ఆ భాగాలన్నిటికీ సాక్షినే, సాక్షివిగా ఉన్నావు. సాక్షివిగా ఉన్నావంటే కాలం కంటే విభిన్నంగా ఉన్నావు. కాలంలో జరిగే ప్రతిదాన్ని చూస్తూ ఉన్నావు. నీ జ్ఞానస్వరూపాన్ని కోల్పోవటం లేదు. ఒకవైపు ఈ కాలం ద్వారా కలగవలసినటువంటి విశ్వాయ, విశ్వం మొత్తం నీవే అయి ఉన్నావు. ఎందుకంటే ప్రాకృతాయ, ప్రకృతిని ప్రవర్తింపజేసేది నువ్వే కదా. ప్రకృతితో సహా అన్నిటినీ ప్రవర్తింపజేసి సృష్టి మొత్తానికి కారణమైన వాడివి నువ్వే కదా. కాబట్టి విశ్వాయ, విశ్వరూపంలో నువ్వే ఉన్నావు. అలాగని చెప్పి నువ్వేమీ ఈ ప్రపంచంలాగా జడంగా లేవు. తదుపద్రష్ట్రే, ఎలాగైతే కాలావయవాలకు సాక్షిగా ఉంటున్నావో అలాగే ఈ ప్రపంచంలో జరిగేటువంటి ప్రతి మార్పుకి సాక్షివిగా ఉంటున్నావు. ఉపద్రష్ట, వాటిని దగ్గరుండి వాటిలో అంతర్యామిగా ఉండి సాక్షిగా చూస్తున్నావు. అంటే నీ జ్ఞానస్వరూపాన్ని అలాగే ఉంచుకుంటున్నావు. విశ్వాయ తదుపద్రష్ట్రే, పరస్పర విరుద్ధ స్వభావాల్ని కనబరుస్తున్నావు. తత్కర్త్రే, ఈ విశ్వానికి కర్త ఎవరు అంటే ప్రకృతిని చూపించలేను నేను. ప్రకృతిని చూపిస్తే ప్రకృతి జడం కదా, ప్రకృతి జడమైన ప్రకృతి తనంతట తానుగా ఈ విశ్వాన్ని ఎలా తయారు చేస్తుంది అనే ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేము మేము.
కాబట్టి తత్కర్త్రే, ఆ కర్తృత్వం కూడా నేనెత్తినే వేసేస్తాము. కాబట్టి ఈ విశ్వం మొత్తానికి కర్త ఎవరు? ఈశ్వరుడు అని చెప్పేస్తున్నాము. మరి విశ్వం తాలూకు కర్త ఈశ్వరుడైతే ఆ కర్త ఏ సాధనాలని, ఏ పనిముట్లని వాడి ఈ విశ్వాన్ని తయారు చేశాడు, లేదా తయారు చేసిన తర్వాత అయినా సరే ఏ ఏ పనిముట్లు ఉన్నాయి, ఏ ఏ పనిముట్లను వాడతాడు అని అడిగితే విశ్వహేతవే, పనిముట్లు మొత్తం ఆయన యొక్క రూపంలో ఉన్నాయ్యా. విశ్వాయ అని చెప్పాం కదా, విశ్వస్వరూపుడు ఆయనే అయితే ఈ విశ్వంలో ఉండేటువంటి పనిముట్లు, విశ్వానికి కావలసిన పనిముట్లు అన్నీ ఆయన రూపంలో ఉన్నవే అని చెప్పుకోవాలి కదా అని చెప్పేసుకుంటాము. విశ్వం తాలూకు పనిముట్లు ఏమున్నాయి? మాయ. ఆ మాయ తాలూకు ఆశ్రయం ఈయనే అన్నాం కదా, ప్రాకృతాయచ అని. విశ్వం తాలూకు పనిముట్లలో కాలం ఒకటి అని అనుకుంటే ఆ కాలశక్తి రూపంలో కాలాయ, కాలనాభాయ, కాలావయవ సాక్షిణే చెప్పుకుంటూనే ఉన్నాం కదా. కాబట్టి ఏ పనిముట్టును తీసుకున్నా ఆయన యొక్క రూపమే. ఇది విశ్వ సృష్టికి ముందు. విశ్వ సృష్టి తర్వాత ఉండేటువంటి పనిముట్లన్నీ ఆయన యొక్క రూపమే. విశ్వాయ అని చెప్పేశాం కదా. తదుపద్రష్ట్రే తత్కర్త్రే అని కూడా చెప్పేశాం కదా. కాబట్టి ఈయన తప్ప మరొక రూపము లేదు. ఏ పనిముట్లు లేవు, ఏ కాలాలు లేవు, అవయవాలు లేవు, జడాలు లేవు, చేతనాలు లేవు, ఏ భేదము లేదు. ఉన్నదంతా ఈయన ఒక్కడే. అలా ఒక్కడివిగానే ఉంటూ రకరకాలుగా కనిపించేటట్లుగా ఉండేటువంటి నీ యొక్క భగవత్తత్వానికి, అచింత్యమైన సామర్థ్యానికి నమస్కారం అయ్యా. అంతకుమించి చేయగలిగింది ఏమీ లేదు. కాలాయ కాలనాభాయ కాలావయవ సాక్షిణే విశ్వాయ తదుపద్రష్ట్రే తత్కర్త్రే విశ్వహేతవే అని చక్కగా నాగపత్నులు అన్నారు. ఇందులో కాలాయ కాలనాభాయ కాలావయవ సాక్షిణే విశ్వాయ తత్కర్త్రే విశ్వహేతవే అనేటువంటి అంశంతో పరమాత్మ తాలూకు సంసార లక్షణాన్ని చూపించారు. తదుపద్రష్ట్రే లేదా కాలావయవ సాక్షినే కూడా కలుపుకోవచ్చు. ఈ రెండిటి ద్వారా పరమాత్మ యొక్క జ్ఞానస్వరూపాన్ని చూపించి, జ్ఞానస్వరూపుడివే నువ్వు, జ్ఞానం తప్ప మరొక రూపం లేదు అనే అంశాన్ని స్పష్టంగా చెప్పారు. చెప్పి విశ్వహేతవే, సర్వకారక స్వరూపుడివి నువ్వే, పనిముట్లన్నీ నీ యొక్క రూపంలోనే ఉన్నాయి అనే విషయాన్ని చెప్పడానికి భూతమాత్రేంద్రియ ప్రాణ మనోబుద్ధి ఆశయాత్మనే త్రిగుణేన అభిమానేన గూఢస్వాత్మానుభూతయే అని పై శ్లోకంలో వివరణ ఇస్తూ మరొకసారి నమస్తుభ్యం భగవతే అని నమస్కారం పెట్టుకున్నారు. ఏం పనిముట్లున్నాయి సృష్టి తరువాత? ఏమేం పనిముట్లున్నాయి అంటే భూతమాత్రాలు, అంటే కనిపించేటువంటి పంచభూతాలు, ఆ పంచభూతాల తాలూకు సూక్ష్మ రూపాలు భూతమాత్రం. ఇవి కనిపించడానికి వీలుగా ఉండేటువంటి ఇంద్రియాలు, ఈ ఇంద్రియాలు పనిచేయటానికి వీలుగా ఉండేటువంటి ప్రాణాలు ఉంటాయి కదా, ఇంద్రియాలు పనిచేస్తాయి కాబట్టి ప్రాణాలు. ఈ ప్రాణంతో సహా మొత్తం వ్యవహారం అంతా పనిచేయటానికి వీలుగా ఉండేటువంటి మనస్సు, ఈ మనస్సుతో సహా అన్నీ కూడా పనిచేయడానికి వీలుగా ఉండేటువంటి బుద్ధి, అంటే నిర్ణయాత్మకంగా ఉండేటువంటి బుద్ధి. ఆ బుద్ధిని కూడా ప్రచోదన చేసేటువంటి చిత్తం, తనలో సంస్కారాలను కూర్చుకుని ఆ సంస్కారాలని పనిచేయిస్తూ, ఆ సంస్కారాల ద్వారా బుద్ధికి ప్రేరణ ఇస్తూ, బుద్ధి ద్వారా మనస్సును ప్రేరేపిస్తూ, మనస్సు ద్వారా ప్రాణాలు పనిచేసేలా చేస్తూ, ప్రాణశక్తి ద్వారా ఇంద్రియాలను పనిచేయిస్తూ, భూతమాత్రల్ని అంటే పంచభూతాలని తెలియచేయించేటువంటి చిత్తం, అన్నిటికంటే పైన ఉండేటువంటి చిత్తం. ఆ చిత్తానికి మూలంగా తప్పనిసరిగా వచ్చేటువంటి అహంకారం, నేను అనేటువంటి భావం ఉండనే ఉంది. ఆశయ ఆత్మనే. ఆత్మ అంటే అహంకారం అని పెట్టుకుందాము. అహంకారం, ఇవి పనిముట్లు. ఇవన్నీ ఎవరి రూపాలు? నీ యొక్క స్వరూపాలే. భూతమాత్ర, ఇంద్రియ, ప్రాణ, మనో, బుద్ధి, ఆశయ ఆత్మనే. ఇవన్నీ కూడా నీ యొక్క రూపాలేనయ్యా. వీటి రూపాల్లో ఉండేటువంటి భగవంతుడవైన నీకు నమస్కారం అయ్యా. అయితే ఇవి వచ్చినప్పుడు ఒక పని తప్పనిసరిగా జరుగుతుంది. ఇవన్నీ పనిచేస్తే ఏంటి? భూతమాత్ర, ఇంద్రియ, ప్రాణ, మనో, బుద్ధి, ఆశయ, ఆత్మలు ఇవన్నీ పనిచేస్తే ఏం జరుగుతుంది అంటే జీవుడికి నేను అనేటువంటి అభిమానం పెట్టరేగిపోయి, నాది అనేటువంటి భ్రమ పెరిగిపోయి, నాకు ఇది కావాలి అది కావాలి అనేటువంటి అభిప్రాయాలన్నీ ఏర్పడతాయి.
ఇది కావాలి అది కావాలి అనేటువంటి అభిప్రాయాల్లో నీ యొక్క ఉనికి అనేది కనిపించదు. నీ యొక్క పాదపద్మాలు కావాలని కానీ, నీ స్థానం కావాలని కానీ, నిన్ను చేరాలని కానీ ఇందులో ఏం కనిపించవు ఇంకా. ఎందుకంటే త్రిగుణేన అభిమానేన, జీవుడికి ఇవన్నీ పనిచేసేటప్పుడు 3 గుణాల తాలూకు ప్రభావాల మీద అభిమానం, భ్రమ అనేది పెరిగిపోతుంది. నేను నాదే అనేటువంటి భ్రమ పెరిగిపోతుంది. పెరిగిపోయేసరికి గూఢస్వాత్మానుభూతయే, నీ యొక్క స్వాంశలైనటువంటి జీవులకి ఆత్మానుభూతి గుప్తంగా అయిపోతుంది, కనిపించనట్లయిపోతుంది. ఆత్మానుభూతి అంటే స్వసుఖానుభూతి, స్వానందానుభూతి అనేది కనిపించకుండా పోతుంది. కనిపించకుండా పోవటం వలన అయ్యో నేను ఇంత ఆనంద స్వరూపుడిని కదా, నాకు బయట ఏం కావాలి అనేటువంటి అభిప్రాయం రానే రాదు. ఈ ఆనందం కప్పబడిపోయి ఉండి ఏదో ఏడుస్తున్నట్లుగా ఉండి ఏదో కావాలని అనిపించి ఇది బాగుంది అది బాగుంది ఇది కావాలి అది కావాలి అని అనిపిస్తోంది. ఇలా అనిపించటానికి నీ యొక్క రెండవ రూపం కారణం. రెండవ రూపం అంటే మాయారూపం అనేది కారణం. ఆ మాయారూపాన్ని నువ్వే ధరించావు. నీ యొక్క ఆనంద స్వరూపాన్ని కోల్పోకుండా నువ్వే ఉన్నావు. ఈ పనిముట్ల రూపంలో నువ్వే ఉన్నావు. ఆ పనిముట్ల ద్వారా వచ్చేటువంటి ఫలితాల రూపంలో నువ్వే ఉన్నావు. మళ్ళీ ఆ ఫలితాలతో నువ్వే కప్పేసుకుంటున్నావు. అన్నీ నువ్వేగా ఉన్నావు. పరస్పరం విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు. అలాంటి అచింత్య భగవద్రూపానికి నమస్కారమయ్యా అని ఈ శ్లోకంలో చెప్పుకున్నారు. భూతమాత్రేంద్రియ ప్రాణ మనోబుద్ధి ఆశయాత్మనే త్రిగుణేన అభిమానేన గూఢస్వాత్మానుభూతయే అనేటువంటి ఈ శ్లోకంలో వీటన్నిటికీ మూలమేమిటి అని ఆలోచిస్తే అహంకారం అని తెలుతోంది. జీవులకు మొదలయ్యేటువంటి అహంకారం, నేను అనేటువంటి భావం. ఆ నేను అనే భావంతోనే మొత్తం తర్వాత అంతా వచ్చేస్తోంది. ఆ అహంకారం అనేది నీకు లేదు. నీ భగవత్తత్వానికి అహంకారానికి ఏమాత్రం పొసగదు. ఆ అహంకారంతో సంబంధం లేకుండానే, అహంకార పరిచ్ఛేదం లేకుండానే నువ్వు ఉంటున్నావు అనే విషయాన్ని పై శ్లోకంతో ప్రారంభించి చాలా విపులంగా చెప్తున్నారు. నమోనంతాయ సూక్ష్మాయ అని ఆ పై శ్లోకం. వాటిని మనం క్రమంగా నిదానంగానే చూసుకుందాము. స్తుతి అన్నంత మాత్రాన మనమేమీ నిర్లక్ష్యం చేయక్కర్లేదు. చాలా శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వింటేనే భగవత్తత్వం అనేది ఎంతో కొంత మన మనస్సుల్లో కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నిదానంగా దాన్ని జీర్ణించుకుంటేనే మన ఒంటికి కానీ లేదా మనస్సుకు కానీ చక్కగా పడుతుంది. సంస్కారాల రూపంలో అది కూడా గుప్తంగా పడుకుని ఉంటుంది. ఆ సంస్కార రూపంలో పడుకోవటం మొదలైతే గనక పనిచేసేటప్పుడు ఈ సంస్కారం కూడా చక్కగా పనిచేయటం మొదలైతే మనకు మంచి జరుగుతుంది. కాబట్టి నిదానంగానే సంస్కారాలు హాయిగా మనసులోకి ఎక్కేటట్లుగానే అధ్యయనం చేసుకుందాము. ఇప్పటికైతే నాగపత్నులు చెప్పిన మాటల్లో ఒక మాట అద్భుతంగా ఉంది, మనకి వీలుగా ఉంది. ప్రధానంగాను ఏంటంటే, ఆ భగవంతుడి యొక్క పాదార విందాల తాలూకు ధూళి మనకు కావాలి అనే కోరిక ఉంటే మనకి సంపదలన్నీ ప్రత్యక్షమైనట్లే అనేది వాళ్ళు చెప్పిన మాట. సింపుల్గా ఉంది, హాయిగా ఉంది. మనం ఏదో వైరాగ్యంతో ఉండాలనో, అలా ఉండాలనో, ఇలా ఉండాలనో ఏమీ కోరుకోనక్కర్లేదు. భగవంతుడి పాదధూళి మనకు కావాలి అని కోరుకుంటే చాలు. మనకు కావాల్సినవన్నీ ఊడిపడతాయి. భగవంతుడి పాదధూళి ఉంటే తర్వాత ఏదో యత్ పాదరజ ప్రపన్నాహ వాళ్ళు న పారమేష్ఠ్యం న సార్వభౌమం న రసాధిపత్యం అని ఏవి కోరుకోరన్నారు. అది జరిగితే జరగని, మనకు అభ్యంతరం ఏం లేదు. మనకు కావాల్సింది సంపదలు అనుకుంటే ఆ సంపదలు రావటానికి ఆ పాద ధూళిని కోరుకోవటం అనేది కారణం అని తెలిసిపోయింది. దాన్ని కోరుకుంటే సరిపోలా. కోరుకుంటేనేమో సంపదలన్నీ మనకు కావాల్సినవన్నీ వచ్చి పడతాయి. కోరుకుంటే అది లభిస్తే తర్వాత జరగవలసిందేదో దానంతరదే జరుగుతుంది. కాబట్టి మనం ఆ పాద ధూళిని కోరుకునేటట్లుగా ప్రయత్నం చేసుకుందాం. కోరిక సులభం కాదు. ఆ పాదధూళి మీద కోరిక నిలవటం సులభం కాదు. కోరిక నిజంగా కోరుకోవటం సులభం కాదు. అదేమంత వీలైందేం కాదు. ఎలాంటిదంటే, నేను ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకోవటం లాంటిది. ఆరోగ్యంగా ఉండాలి అని కోరిక అందరికీ ఉంటుంది. కానీ నిజంగా ఆరోగ్యంగా ఉండేటువంటి కోరిక, ఆరోగ్యానికి విరుద్ధమైనవి ఏవీ చేయకూడదు, ఆరోగ్యానికి అనుకూలమైనవన్నీ చేయాలి అనేటువంటి ప్రవృత్తికి వీలుగా ఉండేటువంటి కోరిక సులభం కాదు కదా. కాబట్టి ఈ కోరిక కూడా అలాంటి కోరిక, మన ఆరోగ్య కోరిక లాంటిదే.
కాబట్టి అలాంటి కోరికని సాధించుకునేందుకు మనం ప్రయత్నం చేసుకుందాం. ఆ కోరికను సాధించుకోవాలి అంటే ఏం కావాలి? సంగాత్ సంజాయతే కామః కదా. దాని మీద ఆసక్తిని, సంబంధాన్ని పెంచుకోవాలి. సంబంధాన్ని పెంచుకోవాలి అంటే ఏం చేయాలి? దాని గురించే ఆలోచించాలి. ఆలోచించడం అనేది మన ఇంద్రియాలతోనూ, మనస్సుతోనూ, అన్నిటితోనూ దాని గురించే ఆలోచించాలి. ఆలోచిస్తే ఆ కోరిక కలుగుతుంది. మిగతా విషయాల మీద కోరికలు మనకు ఎలా కలుగుతాయో ఇది కూడా అలాగే కలుగుతుంది. దాని పని మనం చేయాలి అంతేను. ఆ పని చేసేట్లుగా మనం సమాయత్తమవుదాము. సమాయత్తమయ్యి ఆ ఫణమండలపద నఖమండలజిత మణిమండలవతి కృతమండనుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని మనకి ఈ కోరిక కలిగేటట్లుగాను, కోరిక తీరేటట్లుగాను అనుగ్రహించవలసిందిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈరోజుకి క్షమా ప్రార్థనా శ్లోకాలు చెప్పుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.